ఎక్కడికి వస్తున్నావమ్మా? ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాగా నిన్న రాత్రే. డిస్టర్బ్ చేయకమ్మా. నేను చెప్పిన పని చేసినావా? క్లాస్ అని చూసుకున్నావా? షేర్స్ అని పిండినావా? సరే అమ్మా, వెళ్ళు. ఓకే, ఫార్మల్సేగా రాత్రే చెప్పా అమ్మకి. ఓకే, లెట్స్ గో. బ్లాక్ షేడ్ ఎక్కడ? ఓకే మా ఎక్కడుంది బ్లాక్ షేడ్? ఎక్కడ? షట్, టైం లేదు. Open. It's the last choice. Okay. Sir, miss avadu. Right. Compile about yourself, mister. Hello, sir. I am Ranik. I completed my CA. I can look after audio ledgers and statements of all kind. Okay. Go for the next one. Remove him. Yeah, sir. But why? Mr. Ranik, this is completely a client-based company. And you have zero distance. I don't want to take a choice. Sir, it's my mistake, sir. Okay. I do need this job, sir. It's necessary for my life. I will do OTs and I don't need any incentives, sir. So please, sir. So please, sir. So please understand. So please, sir. మా చెప్పాగా మా ఇంటర్వ్యూ ఉందని. ఒక్క పని కూడా చేయవా అమ్మా? ఇంట్లోనే ఉంటున్నా కదమ్మా. ఏం పని ఉందమ్మా నీకు? అది కాదురా. ఏది కాదమ్మా? నా బ్లాక్ ఫార్మల్ ఉన్న టై కావాలని చెప్పా కదమ్మా. నా జాబ్ పోయింది నా ఇన్కాపబిలిటీ వల్ల కాదమ్మా, నీ వల్ల అమ్మా. నీ వల్ల. ఒక్క జాబ్ రావడం ఎంత కష్టమో తెలుసా? ఎంతమంది బయట ఉన్నారో తెలుసా? ఈ లెవెల్ దగ్గర రావడం ఎంత కష్టమో తెలుసా అమ్మా నీకు? నీ జాబ్ చేయడం నీకు ఇష్టం లేదమ్మా. నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావు. నీకు సేవ చేసుకుంటూ నీకు అదే కావాలి. నా మాట ఇన్రా నానా. అది కాదురా. నానా, ఏమైందిరా? చెప్పరా. నాన్న చెప్పరా. ఇదిగోనే వేల కొడుకే. అవునా? పెద్ద పనికిమలి ఎదవంట. వాళ్ళ అమ్మని అస్తమానికి సతాయిస్తాడంట. అయ్యో పాపం ఎలా భరిస్తుందో ఏంటో. ఏ పని చేత కాదంట. ఈ కాలంలో ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా? ఒక బాధ్యత లేదు. అంతే వదిన, ఇదంతా కర్మ. నా కొడుకు గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు. వాడిని తిట్టినా ఏమన్నా నా కొడుకే. వాడిని 9 నెలలు కడుపులో మోసిన తల్లిని నేను. వాడు కడుపులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తన్నేవాడు. అయినా నేను ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటాను. వాడెప్పటికీ నా పసికందే. పని బాట లేని ఎదవలు పొరుగింట్లో ఏమవుతుందా అని ఎప్పుడూ తెలుసుకోవాలని చూస్తారు. పడుకున్నావా నాన్నా? ఎందుకు నాన్న అంత కోపం అమ్మ మీద? అంత కోపం ఎందుకు నాన్న అమ్మ మీద? అన్నీ సర్దుకుంటాయిరా.
ఫార్మల్ షర్ట్ ఇక్కడ నేనే పెట్టా కదా. అమ్మా సారీ అమ్మా. అమ్మా నానా, ఏంటి నానా? జాబ్ వచ్చిందమ్మా. నిజంగానా? కానీ కాల్ లెటర్ రావడానికి 5 లక్షలు కట్టాలమ్మా. 5 లక్షలా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదిరా? మన దగ్గర డబ్బులు లేవన్న విషయం నాకు తెలుసమ్మా. అందుకే ఈ ఇల్లు తాకట్టు పెట్టి 5 లక్షలు కట్టేద్దాం అనుకుంటున్నా. అమ్మా అమ్మా, జాబ్ లేకుండా ఇంకెన్ని రోజులు ఉండాలమ్మా? చేతకాని వల్ల ఇంకెన్ని రోజులు ఉండాలమ్మా? ఇంట్లో ఉండలేకపోతున్నా అమ్మా నేను. చెప్పమ్మా. ఈ ఇల్లు మీ నాన్నగారి జ్ఞాపకం రా. ఎంతో కష్టపడి మన కోసం కట్టారు. నా వల్ల కాదు. అమ్మా అమ్మా, నీ వల్ల ఎన్నోసారమ్మా. ఒకవేళ నాన్నగారే బ్రతుకుంటే ఈ సిచ్యువేషన్ నన్ను అడ్డుకునేవారా అమ్మా? నేను జాబ్ చేయకుండా ఆపేవారా? ఆపేది నాన్న కదమ్మా, నువ్వు. నీ జాబ్ చేయడానికి ఇష్టం లేదు. నేను బాగున్నా. ఈ ఇంటిని తాకట్టు పెడితే మీ నాన్నగారి గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుంటుంది నాకు. అయితే నీ కొడుకు కోసం నీ మొగుడి గౌరవాన్ని తాకట్టు పెట్టామా? ఇంట్లో నేనైనా ఉండాలి, లేదా నువ్వైనా ఉండాలి. ఎవరో ఒక్కరే ఉండాలి. ఇప్పటికిప్పుడంత డబ్బంటే మీ నాన్న గుర్తుగా ఉన్న మంగళసూత్రం. అమ్మా 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 అమ్మా. ఏవండి, రోజులాగే ఈరోజు కూడా సంతోషంగా గడిచింది.
మన అబ్బాయి నన్ను బాగా చూసుకుంటున్నాడు. నన్ను అసలు పని చేయనివ్వడం లేదు. ఒక్క మాట కూడా అనకుండా చూసుకుంటున్నాడు. తనకు మీరన్నా మన ఇల్లన్నా చాలా ప్రేమ. వాడు నన్ను రాణిలాగా చూసుకుంటున్నాడండి. మీరు లేని లోటు రాకుండా చూసుకుంటున్నాడు. నా సంతోషమే వాడి సంతోషంగా భావిస్తాడు. మీరు వెళ్ళిపోయిన చోట మీ ప్రేమ మాత్రం ఆగలేదు. మన కొడుకు రూపంలో ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. భర్త లేని జీవితం భార్యగా అంధకారమే కానీ వెలుగు నింపడానికి మాత్రం నా కొడుకు నాతో ఉన్నాడు. నాకింకా ఏ బాధ లేదు. అన్ని విధాలుగా చూసుకోవడానికి వాడు నాతో ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు. అరే అమ్మా ఇంక లేదురా, నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. ఎక్కడికి వెళ్ళిందిరా? అసలు నువ్వు ఎక్కడున్నావు? అంతా వెతికావా? అమ్మ లేదురా. ఏమైందిరా? అమ్మనేమన్నా అన్నావా? అమ్మని ఎంత బాధ పెట్టానో నాకు తెలుసురా. రేపు పిచ్చోడా, అసలు అమ్మని ఏమన్నావురా? కానీ నా గురించి అమ్మ ఎప్పుడు ఒక గొప్ప తల్లి తన కడుపు గురించి ఒక తల్లి ఎప్పుడు చెడుగా చెప్పదురా. అయితే ఇప్పుడు ఒక గొప్ప కొడుకుగా నిరూపించుకునే అవకాశం నాకు వచ్చింది. ఆ తల్లిని ఏ గొంతుతోనైతే అన్ని మాటలు అన్నానో, ఏ కంట నుంచి అయితే ఆ మాటలు వచ్చాయో అక్కడే తాడు బిగుసుకోవాలి, ఆ ఊపిరి ఆగిపోవాలి. వేరే ఒకసారి నా మాట వినరా, నేను చెప్పేది వినరా. నువ్వు పిచ్చి పిచ్చి పని నేను చేసుకోకరా. ప్లీజ్ రా, నా మాట వినరా. ప్లీజ్. నానా